మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఇంత పాపులర్? మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కూడా కొట్టేసిన నందన చుట్టూ ముసురుతున్న వీసా వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కూసింత టాలెంట్ ఉంటే చాలు మంచి గుర్తింపు తెచ్చుకోవడం, దాంతోపాటు డబ్బులు సంపాదించడం పెద్దగా కష్టం కాని రోజులివి. కేవలం యూట్యూబ్ని ఆధారంగా చేసుకుని ఇలా పాపులారిటీ సంపాదించి సెలబ్రిటీలు అయిపోయిన తెలుగువారు ఎంతోమంది ఉన్నారు. ఇక ఇలాంటి అనేక మంది తెలుగువారిలో రీసెంట్గా ఎక్కువగా పాపులర్ అయిన జంట నందూస్ ఫ్యామిలీ. వీరి యూట్యూబ్ ఛానల్ పేరు నందూస్ వరల్డ్. ఈ యూట్యూబ్ ఛానల్కు కీ పర్సన్ నందన. తన భర్త పిల్లలతో కలిసి సరదాగా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కొంచెం డిఫరెంట్ హస్కీ వాయిస్తో ఉండే ఆమె చేసే వీడియోలకు ఎంత క్రేజ్ అంటే వీరి యూట్యూబ్ ఛానల్కు ఏకంగా 28 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వీరికి ఇప్పుడు ఎంత ఆదరణ ఉందో. ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎక్కువగా వీడియోల విషయంలో కాకుండా వేరొక విధంగా వార్తల్లోకి వచ్చింది. అదే వీసా స్కామ్. కంటెంట్ పరంగా చూస్తే ఈ ఛానల్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ వ్లాగ్. ఇందులో యూకేలో నివసించే ఈ ఫ్యామిలీ డైలీ లైఫ్, వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్లు, ట్రావెల్ అనుభవాలు, షాపింగ్లు, పండుగలు, బంధువులతో గడిపే క్షణాలు, భార్యాభర్తల సరదా సంభాషణలు, ఇలా ఒకటేంటి వారి జీవితంలో సమస్తం మనకు చూపిస్తారు. అయితే వీటినే వారు సరదాగా టోన్ మిస్ కాకుండా ప్రజెంట్ చేయడంలో, అందరినీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. అదే ఇప్పుడు వారికి లక్షల సబ్స్క్రైబర్లను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ కుటుంబం ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది. అదే యూకే COS వీసా స్కామ్. నిజాలేమిటి అనేది బయటకు రానప్పటికీ ఈ ఛానల్లో నిర్వహించే నందన, మధుకర్ దంపతులు యూకే వీసాలు ఇప్పిస్తామని లక్షల్లో డబ్బులు వసూలు చేశారని, ఇప్పుడు వీసా గురించి అడిగితే ఫోన్లు ఆఫ్ చేసి తప్పించుకు తిరుగుతున్నారని కొంతమంది వీడియోలు చేసి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం 50 మంది వీరి బాధితులని, ఆ మొత్తం కోట్లలో ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే వీరి ఆరోపణల్లో అస్సలు నిజం లేదని నందన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. వ్యక్తిగత కక్షతో ఇదంతా చేస్తున్నారని, వారిపై యూకేలో లీగల్ యాక్షన్ తీసుకున్నామని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇక యూట్యూబ్ ఛానల్తో పాపులర్ అయిన నందన మొన్న సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు చిత్రంలో ఒక చిన్న పాత్రలో మెరిశారు కూడా. ఇక ప్రస్తుతం ఈ ఆరోపణల నేపథ్యంలో మరోసారి నందన హాట్ టాపిక్గా మారారు. హాయ్ అండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫామ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ.